హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు హెల్ప్ఫుల్గా ఈ వీడియోస్ అనేవి ఉంటాయి. మీరు మన ఛానల్ డైలీ ఫాలో అయినట్లయితే ఈ ప్రిపరేషన్ వీడియోస్ అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది చూద్దాము. 5th అక్టోబర్ 2021 మార్నింగ్ షిఫ్ట్ జరిగినటువంటి ఎంటీఎస్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేద్దాము. కరెంట్ అఫైర్స్ని మినహాయించి మిగిలిన జిఎస్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి కనుక వాటిని మినహాయించి మిగిలిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, అరుణాచల్ ప్రదేశ్లోని గాలో ట్రైబ్ ప్రతి సంవత్సరము ఏప్రిల్లో జరుపుకునే పండుగ ఏది? ఆన్సర్ వచ్చి మాపిన్. అరుణాచల్ ప్రదేశ్లోని గాలో ట్రైబ్ ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరుపుకునే పండుగ మాపిన్. అలాగే ది హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారు. ది హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా పుస్తక రచయిత వచ్చి జేమ్స్ మిల్. ఇక క్వశ్చన్ నెంబర్ 3, కామాఖ్య టెంపుల్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. కామాఖ్య టెంపుల్ గౌహతిలో ఉంది. ఆన్సర్ వచ్చి గౌహతి. ఇక క్రింది వాటిలో నీటి ద్వారా రాని వ్యాధి ఏది అని అడుగుతున్నారు. ఏ టైఫాయిడ్, బి రాబిస్, సి మెనింగిటిస్, డి కలరా. ఆన్సర్ వచ్చి ర్యాబిస్. ర్యాబిస్ వ్యాధి అనేది ఇక్కడ ర్యాబిస్ అనేది ఆన్సర్ అవుతుంది. టైఫాయిడ్ అనేది వాటర్ ద్వారానే వస్తుంది, కలరా కూడా వాటర్ ద్వారానే వస్తుంది. ఇక మనకి వాటర్ ద్వారా రాని వ్యాధి ర్యాబిస్. ఈ క్రింది వాటిలో స్నోఫెడ్ రివర్ అని పిలువబడే నది ఏది? క్వశ్చన్ నెంబర్ 5. ఆన్సర్ వచ్చి ఆప్షన్స్ చూసినట్లయితే నర్మదా నది, ఆప్షన్ 2 గోదావరి, ఆప్షన్ 3 కావేరి, ఆప్షన్ 4 యమున. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 యమునా నది. స్నోఫెడ్ రివర్ అనే యమునా నదిని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 6, ఇండియా డివైడెడ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చి రాజేంద్ర ప్రసాద్. ఇండియా డివైడెడ్ పుస్తక రచయిత వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక 7th క్వశ్చన్, ప్లాసీ యుద్ధ సమయంలో బెంగాల్కి నవాబుగా ఎవరు ఉన్నారు? ఆన్సర్ వచ్చి మీర్ జాఫర్. ప్లాసీ యుద్ధ సమయంలో బెంగాల్కు నవాబుగా మీర్ జాఫర్ అనే వ్యక్తి ఉన్నారు. ఇక క్వశ్చన్ నెంబర్ 8, 1859లో కలకత్తాలో మొట్టమొదటిగా జనపనార మిల్లు ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ చూసినట్లయితే రిష్రాలో మొట్టమొదటి జనపనార మిల్లు 1859లో నెలకొల్పడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలోని క్వశ్చన్స్. మరిన్ని ప్రిపరేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి.